ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా క్రీడాకారులు సీఎం కప్ 24 రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలి. జిల్లా స్థాయి సీఎం కప్ 24 ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణ 5వ వార్డులో వైభవంగా శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించిన వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి హమాలివాడ హనుమాన్ సాయి ఆలయం వరకు అయ్యప్ప దీక్షా పరుల భారీ ర్యాలీ. భాజా భజంత్రీలు, భక్తి గీతాలతో శోభయాత్ర జరిగిన అయ్యప్ప స్వాముల ర్యాలీ. మంచిర్యాల జిల్లా స్థాయిలో సీఎం కప్ 2024 పోటీలు ముగిసినందున ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 6 రోజుల క్రీడా వేడుకల్లో జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర క్రీడా ఏర్పాటు చేసిన ఈ క్రీడా పండుగకు జిల్లాలోని క్రీడాకారులు తరలివచ్చి తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. 36 విభాగాల్లో సత్తా చాటిన 400 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడల ముగింపు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి హాజరయ్యారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాజ్వీర్రావు, రవీందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, పురుషోత్తం నాయక్, రాజేశ్వరి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చివరగా ముగింపు పోటీలను ఉద్దేశించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మైదానంలో ఉన్న అధికారులను, క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, క్రీడాకారులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. లాస్ట్ అరౌండ్ 15 to 20 డేస్ నుంచి ఈ ప్రోగ్రాం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఒక్కొక్క పల్లెలో అందరూ ఏమైనా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. రైట్ ఫ్రమ్ ఏమైనా మన లోకల్ స్పోర్ట్స్ అంటే కబడ్డీ, ఖోఖో తోటి, బాక్సింగ్ అంటే ఏమైనా తర్వాత నేర్చుకున్న రెస్లింగ్, మన ట్రెడిషనల్ స్పోర్ట్స్, అట్ ది సేమ్ టైం ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నిట్లో సఫిషియెంట్ పార్టిసిపేషన్స్ వచ్చినాయి. అంటే ఒక్కసారి కరెక్ట్గా చూస్తే దాదాపు 7,000 కంటే ఎక్కువ పార్టిసిపేషన్స్ మనకి వచ్చినాయి. అందరూ పార్టిసిపేట్ చేశారు. మన పార్టిసిపేషన్ కొంచెం ఎక్కువ ఉండాల్సింది. అంటే వి ట్రైడ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంటే మన జీపీ లెవెల్లో పెట్టేసి, మండల్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో టీమ్ ఫార్మేషన్ చేసేసి వి అరేంజ్ ట్రాన్స్పోర్ట్, we try to provide food
so that all person who are for any kind of issue, they are not able to reach to the destination or this, they are also encouraged to participate in this sports and games. మన రాష్ట్ర ప్రభుత్వకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద స్పెషల్ అటెన్షన్స్ ఉన్నాయి. దానికి కరెక్ట్గా చూస్తే అంటే ఫస్ట్ టైం ఐ థింక్ వేరే రాష్ట్రంలో ఉందా లేదా ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, కానీ తెలంగాణలో ఒక కొత్త స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది. అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రమోట్ చేయడానికి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కంటే మనం ఇంకా అన్ని ఫీల్డ్లో తెలంగాణ వాళ్ళు ఎక్సెల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఒలింపిక్స్లో కూడా ఎక్కువ మెడల్ తెలంగాణ నుంచి రావాలి. దానికోసం మనకి ప్రతి పల్లె నుంచి, ప్రతి మున్సిపాలిటీ నుంచి, ప్రతి మండలాల నుంచి ఎవరైనా రా టాలెంట్స్ ఉన్నారు వాళ్ళకి మనం డిస్ట్రిక్ట్ స్టేట్ వారీగా తీసుకువస్తే వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇస్తే విల్ నాట్ బి ఫార్ అవే వెన్ మన మంచిర్యాల జిల్లా ఆర్ తెలంగాణ నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒలింపిక్లో ఎక్కువ మెడల్ తీసుకువస్తారు. వీ హ్యావ్ టాలెంట్స్, వీ హ్యావ్ కోచెస్, వీ హ్యావ్ ఫెసిలిటీ, వీ జస్ట్ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ పుష్ టు మేక్ దిస్ సక్సెస్. సో ఈరోజు చాలామంది వచ్చారు. ఐ థ్యాంక్ యూ ఆల్ బికాజ్ టుడే మన విన్నర్కి, రన్నర్అప్కి అండ్ ఎవరైనా సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి మన మెడల్స్ అండ్ షీల్డ్ ఇస్తాము. మన సింగరేణి నుంచి వీ గాట్ ఫండ్ ఫార్ ఫుడ్ అండ్ ఫార్ ద కిట్. సో whoever will play from Mancherial district will provide them with Singareni logo and Mancherial district t-shirt and lower to all the candidates who are selected. ఈరోజు సీఎం కప్ ఫైనల్స్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎవరెవరైతే విన్నర్స్ ఉన్నారో వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటిగా కలెక్టర్ గారికి నా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వారు చాలా ఫాలో అప్ చేసి ఖచ్చితంగా ఈ ఈవెంట్ అటెండ్ కావాలని చెప్పి వారు నాకు చాలా ప్రెషర్ పెట్టినారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అట్లీస్ట్ టేక్ పార్ట్ త్రూ ద వీడియో కాన్ఫరెన్సింగ్. ఐ వాంట్ టు అష్యూర్ అందరికీ నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదైతే ఎనీ రిక్వైర్మెంట్స్, మొన్న ఎంపీ ల్యాండ్స్ కూడా వచ్చినాయి క్రీడాకారులకు, ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలి సార్, ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలంటే కూడా నేను తక్షణమే ఒప్పుకున్నాను. అది ఇమ్మీడియట్ గా నేను మీ అందరి ప్లేయర్స్ ముందు సభాముఖంగా ఐ వాంట్ టు పబ్లిక్లీ టెల్ కలెక్టర్ గారు, వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్, నేను నా తరఫున కూడా ఎంపీ ల్యాడ్స్ తరఫున కూడా ఖచ్చితంగా నేను ఇమ్మీడియట్ గా నేను రిలీజ్ చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా భరోసా ఇస్తున్నాను. స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యము. నేను కూడా స్కూల్లో నా క్రికెట్ టీం, స్కూల్ క్రికెట్ టీంలో ఆడినాను, స్కూల్ ఫుట్బాల్ టీంలో ఆడినాను, తర్వాత ఇంటర్నేషనల్ గేమ్స్ కి కూడా సెలెక్ట్ అయి వెళ్ళినాను. విన్నింగ్ అండ్ లూజింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆల్ ద బెస్ట్. కంటిన్యూ చేయండి. స్పోర్ట్స్ ఒక ప్యాషన్ లాగా తీసుకొని ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు మనము ఒలింపిక్స్ కూడా వస్తుంది, ఒలింపిక్స్ కూడా ఏం చేసి మనము మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఒలింపిక్స్ లో పాల్గొనే స్థాయికి రీచ్ అయ్యే ప్లేయర్స్ మనం మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి, మొత్తం పెద్దపల్లి నుంచి కూడా వస్తే చాలా బాగుంటది. దానికి ఏమైతే సౌకర్యాలు అవసరమో, ఏదైతే సపోర్ట్ అవసరమో దాన్ని కూడా ఖచ్చితంగా మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మళ్ళొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రభుత్వం తరఫున, రేవంత్ అన్న తరఫున అందరి ప్లేయర్స్ కి, పిల్లలకి నెక్స్ట్ కప్ కూడా మరి ఇంకా విజయంగా నడవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు, దాతలు, భక్తులు కలిసి గత 3 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్, ఆలయ నిర్మాత సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తన తల్లిదండ్రులు మరియు సోదరుని జ్ఞాపకార్థం ఈ ప్రాంతంలో ముక్కిడి పోచమ్మ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందని, ప్రాంత ప్రజల సహకారాలతో ఈరోజు ఆలయంలో ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. శ్రీ ముక్కిడి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వార్డులో పోచమ్మ బోనాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ ప్రాంత ప్రజలు, భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు,
కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. Shiva from NTR Nagar. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మరి మంచిర్యాలలో ఉన్నటువంటి 36 మరి వార్డులో ఉన్నటువంటి ప్రజానికానికి ఇప్పుడే నూతనంగా ఏర్పడినటువంటి మన కార్పొరేషన్ శుభ సందర్భంలో మరి మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ముక్కుడి పోచమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని మరి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి మొదటి రోజు అమ్మవారిని తీసుకురావడం జలాభిషేకం కార్యక్రమం చేయడం, మరి రెండో రోజు ధాన్యవాస కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా మరి హోమ కార్యక్రమాలతో పాటు అమ్మవారికి అన్ని విధాల మరి పూజలు జరిపించుకొని ఈరోజు ఉదయం 9:21 అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రామగుండం రామ్ శర్మ వారి ఆధ్వర్యంలో మరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మంచిర్యాల పట్టణం పైన ప్రజలపైన, అదేవిధంగా మరి ఈ వాడ ప్రజలపైన అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూత్ సభ్యులు ప్రజలందరూ కూడా కోరిన మేరకు మరి నేను మా తల్లిదండ్రి గారి జ్ఞాపకార్థం సూదమల్ల పాపయ్య రాజమ్మ మా అన్నయ్య రాయమల్లి గారి జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించడం, ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మరి మంచిర్యాల ఉన్న పట్టణ ప్రజలు వారందరూ కూడా దాతలు నాకు సహకరించి, అదేవిధంగా మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దాతలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క మనము ఈ యొక్క ఊర్లో మరి పోచమ్మ కొలువై ఉంటేనే మనకు అన్ని శుభాలు జరుగుతాయనేటువంటి ఒక అందరికి తెలిసినటువంటి సందర్భం. అదే రీతిలో ఈరోజు మరి మన వార్డులో కూడా పోచమ్మ తల్లి కొలువై ఉండడం ఇది మనందరి శుభసూచకం.
అందులో ముఖ్యంగా మరి పోచమ్మ తల్లి మన ప్రాంతానికి వచ్చినాడు. మంచాల పట్టణంలో ఎక్కడ వర్షం పడలే కానీ మరి ఇక్కడే వర్షం పడి ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసుకున్నటువంటి మహాతల్లి. మరి మనం ఎన్నో చలితో బాధపడుతూ మరి మన ఉదయం లేచే పరిస్థితి లేనప్పటికీ అమ్మవారికి రాగానే 3 రోజుల నుండి మరి చలి లేకుండా కూడా ఆ అమ్మవారి కృప వల్ల మనం ఇక్కడ ఆనందంగా మరి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మా యూత్ సభ్యులు ఏదైతే ఆలయ నిర్మాణం గురించి మొదలుకుంటే నా వెంట ఉంటూ ఇది పూర్తి అయ్యే వరకు కూడా మరి నాకు సహకరించిన యూత్ సభ్యులకు వాడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో వైభవంగా మరి మా వాడ ప్రజలు మరి బోనాలను తీసుకొని ఇక్కడ మనము పట్టుపరుచుకొని మరి ఇక్కడ మనకు దేవతల మూర్తులు కూడా ఇప్పుడు ఇక్కడ మనం నాట్యం చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఈ సందర్భంలో ఈరోజు ఎంతో వైభవంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా మా మంచాల పట్టణంపై ఈ వాడ ప్రజలపైన మా దాతలపైన ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆ తల్లిని మరి ప్రార్థిస్తూ మాకు అల్లివేళ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున వారికి నా హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రజలందరికీ మరొకసారి 2 చేతులు జోడించాలని ప్రార్థిస్తా ఉన్నా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ హనుమాన్ సాయి దేవాలయంలో ఈ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అయ్యప్ప అర్చకులు సంఘంబట్ల నరహరి శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి నరహరి శర్మ, డాక్టర్ రాజ్ కిరణ్ అయ్యప్ప మాట్లాడుతూ హమాలీవాడ హనుమాన్ సాయి దేవాలయంలో ఈ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లో గల అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పట్టణంలోని అయ్యప్ప దీక్ష స్వాములు అందరూ కలిసి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ర్యాలీగా హమాలీవాడ హనుమాన్ సాయి టెంపుల్ వరకు వెళ్లడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ రోజు సాయంత్రం నిర్వహించే అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఈరోజు పూజ చేసుకున్నటువంటి దేవరాజ స్వామి 18వ పడియాత్ర చేస్తున్నారు స్వామి ఈ సంవత్సరం అమాలివాడలో స్వామి చాలా భక్తి శ్రద్ధలతో అత్యంత రంగరంగ వైభవంగా 18 కలశాలతో పడిపూజ కార్యక్రమం ఉన్నది. దాంట్లో భాగంగా అయ్యప్ప దేవాలయం నుంచి ఆభరణాలని అదేవిధంగా అన్ని రకాల వాయిద్యాలతో ఊరేగింపుగా ఇక్కడికి బయలుదేరడం జరుగుతున్నది. ఇది మంచిర్యాలలోనే చాలా అత్యంత వైభవంగా ఈ దీక్ష 41 రోజుల మండల రోజుల దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా భక్తి శ్రద్ధలు చేస్తున్నటువంటి పడిపూజకు అందరూ కూడా రావాల్సిందిగా ప్రత్యేకించి మరి ఆహ్వానం జరుగుతున్నది.
ఈరోజు చేసినటువంటి ఈ పూజ ద్వారా అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్వామి అయితే మరి 18 సంవత్సరం పడి చేసుకుంటున్నట్టు కుడుదల దేవరాజు గురుస్వామి మనందరికీ మంచిర్యాల అయ్యప్పలందరికీ సుపరిచితుడు. ఎందుకంటే స్వామి ఒక సంవత్సరం తాంత్రిక పూజ కూడా మరి తాంత్రిక పూజారి దగ్గర నేర్చుకుంటూ ఆయన మరి సంగనపట్ల నరహరి గురుశర్మ గారిచే ఈరోజు మనకు సాయంత్రం దివ్య 18 బడి పూజ మహోత్సవం మనకు అందరికీ మన గురుగారు నరహరి శర్మ గారు అయితే సుపరిచితులు. వారు ఈరోజు చాలా అద్భుతంగా అంటే ఎప్పుడు కూడా మనం చూడని విధంగా ఈరోజు కొత్త పద్ధతిలో మరి నూతన పద్ధతిలో మనకు అయ్యప్పని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపించి మరి ఆ ప్రాంగణంలో హమాలివాడలో ఒక అద్భుతమైన పూజ. నిజంగా అయ్యప్పలందరికీ ఇది ఒక కన్నుల పండుగ. ఎందుకంటే మనం చెప్పుకుంటాం కన్నులు చూడాలి అని చెప్పుకుంటాం అభిషేకం. అటువంటి అభిషేకం ఈరోజు జరగబోతున్నది కాబట్టి స్వాములు సివిల్ స్వాములు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పడి పూజలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా ఏదైతే మేము ఆరటి ఉత్సవంగా ఈరోజు అక్కడికి హమాలివాడ వరకు మరి అయ్యప్ప దేవస్థానం నుండి మొదలై మరి శివాలయం మీదుగా హమాలివాడ ప్రాంతానికి చేరుకుంటున్నాం. ఈ స్వామిలో పాల్గొన్న స్వాములందరికీ ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ఆపాలని అనేక మంది వావర్ స్వాములు నిన్నమన్నటువంటి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మేము ఎక్కడ కూడా తత్వమసి మార్గంలో శాంతియుతంగా పోతున్నాం. మరి నిన్న కూడా కావాలని నైట్ వావర్ స్వాములు కొన్ని ఫేక్ మెసేజ్లు పెట్టారు. కానీ మేము ఇంటెలిజెన్స్ వారు ఫోన్ చేసినా కూడా మేము ఇంకా శాంతియుతంగా ఉంటామని వారికి తెలిపినాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ మండల దీక్షని ఏదైతే 41 రోజులు మేము శాంతియుతంగా అంటే మాకు స్వాములకు మాకు కూడా అన్నీ తెలుసు కానీ మాలలో ఉన్నాం కాబట్టి మేము ఎంత ప్రశాంతంగా ఉన్నదన్నది లోకానికి తెలపడానికి లోక కళ్యాణార్థం ఈ సంగనపట్ల నరహరి గురుస్వామి గారిచే మనం ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టినామో దాన్ని విజయవంతంగా చేసి ఈ మండల దీక్షనంతా కూడా అయ్యప్ప పేరును తలుచుకుంటూ ఇలాగే నామస్మరణతో మనం అందరం శాంతియుతంగా ఉంటూ మంచి మార్గంలో వెళ్ళాలి. మనం అందరం కూడా మంచిగా ఉండాలి. అందులో మీరు నేను సమస్త ఉమ్మడి ఆదిలాబాదు రాష్ట్రము దేశము అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ స్వామియే మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక రవీంద్రకని రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి అజీజ్ మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎమ్మెల్యేగా 7 సార్లు ఎంపీగా కొనసాగారని, దళిత జాతిలో జన్మించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, దళిత పీడిత అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని, అలాగే దేశంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ విధానాన్ని తెచ్చారని, అలాగే దళిత సామాజిక వర్గాలకు ఇళ్లు లేని సమయంలో హైదరాబాద్లో దరిదాపు 70,000 కుటుంబాలకు గుడిసెలు వేయించిన ఘనత వెంకటస్వామికే దక్కుతుందని, అలాగే సింగరేణి సంస్థ 400 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి సంస్థ మూతపడే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి సంస్థలు నిధులు తెప్పించి సింగరేణిని కాపాడిన ఘనత వారికే దక్కిందని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం తొలి దశ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ పార్వతి విజయ, పలిగిరి కనకరాజు, బత్తుల వేణు, రేషవేణి మల్లేష్, నక్క శ్రీనివాస్, సత్యపాల్, రవీందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారు 5 అక్టోబర్ 1929 నాడు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి అతని ఆశయ సాధన తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దాడిన తర్వాతనే మరణించాలని అతని చిరకాల కోరిక నెరవేర్చుకొని 22 డిసెంబర్ 2014 నాడు కాకా గారు మనందరినీ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క ఆశయం కోసం ఏదైతే జీవించిన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారు ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 3 సార్లు యూనియన్ మినిస్టర్గా దేశానికి సేవలు అందించి ఒక కార్మిక నాయకుడిగా కార్మిక లోకానికి ఒక మంచి వ్యక్తిగా మనందరికీ సుపరిచితం. ఇప్పుడున్న యువ నాయకులందరికీ తెలియాలి. ముఖ్యంగా కాకా వెంకటస్వామి పుణ్యఫలం ఇవాళ మనం రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. ఈ రేషన్ షాపులు వెలవడానికి ఆయన కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కారణంగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ రేషన్ షాపుల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ పెన్షన్ విధానం ఏదైతే ఇప్పుడు సింగరేణి కార్మికులకు ఏదైతే పెన్షన్ వస్తుందో అంతకుముందు కేవలం పని చేసుకొని జీతం తీసుకొని వెళ్ళడమే ఉండేది. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి పెన్షన్ ఫెసిలిటీ లేకుండా ఉండేది. ఈ సిఎంపిఎఫ్ ఏదైతే పెన్షన్, జీపీఎఫ్ పెన్షన్ ఏదైతే అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్ సౌభాగ్యం కల్పించిన ఘనత కాకా వెంకటస్వామిది. అదేవిధంగా మాల సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషి చాలా అభినందనీయం.
ముఖ్యంగా అనగారిన మాల కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కాకా వెంకటస్వామి గారు ఎనలేని కృషి చేసి విద్యారంగంలో గణనీయంగా అంబేద్కర్ లా కాలేజ్ కానివ్వండి, అంబేద్కర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్, స్కూల్ నుంచి కాలేజ్ వరకు పెట్టి దాదాపు 5,000 మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారు హైదరాబాద్లో ఎంతోమంది పేదవాళ్లకు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని రెగ్యులరైజ్ చేయించి వాళ్ళ పక్షాన పోరాటం చేసి గుడిసెల వెంకటస్వామిగా పేరు ఖ్యాతి సాధించిన మన కాకా వెంకటస్వామి గారు మన 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 మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారి సేవలు ఒక మనిషి కుటుంబంలో మంచిగా ఎదిగినట్లయితే, మొన్ననే రేవంత్ రెడ్డి గారు రామగుండం సభలో చెప్పడం జరిగింది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక మంచిగా ఎదిగినట్టయితే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ ఎదుగుతారు. అదేవిధంగా ఎదిగే క్రమంలో మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వాళ్ళ తనయుడు వంశీ గారు కాకా యొక్క ఆశయ సాధన కోసం ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా, ఇంకో సుపుత్రుడు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మన తెలంగాణ ప్రజలకు వీరు చేసిన సేవలు అభినందనీయం. సో కాకా ఆశయ సాధన కోసం మేమందరం వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా వంశీ గారికి, వినోద్ గారికి మా యొక్క పూర్తి తోడ్పాటును అందించి రాబోయే రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణంలో కేతన్పల్లి మున్సిపాలిటీకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మేమందరం శాయశక్తులుగా వివేక్ వెంకటస్వామితో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా బీహార్లో ఉన్నటువంటి రైల్వే కూలీలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు కాకా వెంకటస్వామి గారి ఫ్యామిలీ ఈ ప్రాంతానికి ఎన్నో ఏళ్ళని సేవలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రవీంద్ర గారి స్టేషన్లో తెలంగాణ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగుతూ ఉన్నాయంటే కాకా వెంకటస్వామి గారి తనయుడు కుమారస్వామి ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు ఆపడం వల్ల ఈ యొక్క ప్రాంతం ప్రజలు ఎంతో ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఆ యొక్క ఫ్యామిలీకి ఇక ప్రజలందరూ అండదండలు ఉండాలని చెప్పేసి మనసారా కోరుతా ఉన్నాం. రామకృష్ణాపూర్ పట్టణంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు 19వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1997లో మాల మహానాడు సంఘాన్ని స్థాపించి మాలల ఐక్యత కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని మాలల హక్కుల కోసం దళిత జాతి ఐక్యత కోసం ఎనలేని పోరాటాలు చేసిన నాయకుడని, 2005 ఉద్యమ సమయంలో ఢిల్లీలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోక శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, భువనగిరి రవీందర్, నీల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మరి మాల మహానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారు మరి మాలల కోసం హక్కుల కోసం 1997లో మరి మాల మహానాడును ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలందరినీ ఏకం చేసి మరి ఎన్నో ఉద్యమాలు చేసి మాలల హక్కులను కాపాడిన వ్యక్తి. మరి అదే ఉద్యమంలో 2005లో మరి అప్పుడు ఢిల్లీలో హఠాన్మరణం చెందడం జరిగింది. మరి నేటికి 19 సంవత్సరాలుగా కావస్తా ఉంది చనిపోయి. మరి ఆయన మాల మహానాడు స్థాపించిన సందర్భం మరి 1994లో మాదిగా దండోరా స్థాపించబడి మాలల మీద విషపూరితమైన ప్రచారాలు చేస్తూ మందకృష్ణ గారు చేసినటువంటి సందర్భంలో మరి 97లో మాల మహానాడు ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. మరి 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తే దాని మీద పోరాటం చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి మరి పివి రావు గారు. అలాగే మన తెలంగాణ ప్రాంత బిడ్డ అయిన వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈరోజే వర్ధంతి ఆయనది. అప్పుడు ఈ మాల మహానాడు పివి రావు గారికి ఎన్నో అన్నదండలుగా నిలుస్తూ ఆర్థికంగా సాయం చేస్తూ మాల మహానాడు ముందుకు తీసుకుపోయినటువంటి నాయకులు. మరి అప్పుడు ఆ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆ వర్గీకరణను కోర్టు తీర్పు వర్గీకరణ చేయదనే తీర్పును ప్రకటించడం జరిగింది. ఆ పోరాటంలో అసలు వాపినటువంటి పివి రావు గారు మరి మా జాతీయ నాయకుడిగా మా పోరాటానికి ముద్దుబిడ్డగా ఎన్నో హక్కులు సాధించిన వ్యక్తి. మరి ఈరోజు 19వ వర్ధంతి కార్యక్రమాన్ని రామకృష్ణపూర్ మాల సంఘం ఆధ్వర్యంలో ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1997లో మన జాతీయ మాల మహానాడు సంఘాన్ని ఏర్పాటు చేసినారు. అప్పటి నుండి అతను అంచెలంచెలుగా మన సంఘాన్ని బలోపేతం చేస్తూ మరియు 2004 దాదాపు 5లో అతను
అస్తమించినాడు. అప్పటి నుండి కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మనం అందరం కూడా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసికట్టుగా మన మాలల జాతి యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరం కాలుకు బట్టబట్టకుండా తిరుగుతూ మొన్ననే మన డిసెంబర్ 1 రోజు కూడా మన మాల బిడ్డ అయినటువంటి మన వివేక్ వెంకటస్వామి గారు మన హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ పెట్టి మన యొక్క మాలల జాతి ఎంత మన బలం మన దమ్ము ఎంత ఉన్నదో నిరూపించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరం ఈరోజు కూడా అందరం మన మాలలకు అన్యాయం జరగకుండా మనం అందరం ముందుకు సాగుతూ మన హక్కులు సాధించుకుందామని గుర్తు చేస్తూ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు పుల్లూరి కళ్యాణ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక అంగడి బజార్ దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పుల్లూరు కళ్యాణ్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కుటుంబం నిరుపేద కుటుంబాలకు ఎప్పుడైనా అండగా ఉంటారు. వారి తరపున వారు ఎంతో మంది పేద విద్యార్థులకు పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. వారి కుటుంబం ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి అండదండలు ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ వార్డు మెంబర్ బోయే శ్రీనివాస్, సెకండ్ వార్డు కాంగ్రెస్ లీడర్ లాచర్ల సురేష్, గుడిసెల తిరుపతి, సోషల్ మీడియా కన్నూరు రాజేందర్, బంగారు ప్రసాద్, గుడ్ల శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా క్రీడాకారులు సీఎం కప్ 24 రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలి. జిల్లా స్థాయి సీఎం కప్ 24 ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణ 5వ వార్డులో వైభవంగా శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించిన వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి హమాలివాడ హనుమాన్ సాయి ఆలయం వరకు అయ్యప్ప దీక్షా పరుల భారీ ర్యాలీ. భాజా భజంత్రీలు భక్తి గీతాలతో శోభయాత్ర జరిగిన అయ్యప్ప స్వాముల ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.